సంక్షేమము అభివృద్ధి అని చెప్పుకుంటూ పోతున్నారు. ఒకవైపు ఈ ప్రతిపక్షానికి ఎప్పటికప్పుడు కూడా సమాచారం చేరవేస్తుంటే ఎలాగో పాలసీ సంబంధించిన రూపకల్పన ప్రాథమిక దశలో ఉన్నప్పుడే మొత్తం సమాచారం అంతా బయటికి వెళ్ళిపోయే దశలో కొన్ని ప్రాజెక్టు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్ మూసీ అయితేంది, ఇటు RRR, ఇటు ఈ మెట్రో సంబంధించి ఏది ముందుకు పోదామన్నా కానీ ఇటు స్టార్ట్ చేసిరో లేదో విమర్శలు అప్పటికప్పుడే దీన్ని ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ఎట్లా పరిష్కారం? అంటే సతీష్, ఒక ఆఫీసర్ను నిజానికి ఒక ఆఫీసరు ఆ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. అంటే అధికారంలో దిగిపోయిన పార్టీకి, అంటే బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉండొచ్చు. కానీ అటువంటి వ్యక్తిని కూడా రూలింగ్ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం రూలర్కు ఉంటుంది. అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు ఉంటుంది. అతని బలహీనతలు అంటే ఆఫీసర్కు ఖచ్చితంగా చెప్పడం, నువ్వు మా ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉండాలి. నీకు గతంలో వాళ్ళతో స్నేహం ఉంటే వాళ్ళతోని స్నేహాన్ని నువ్వు ఇప్పుడు తెంపేసుకో, కేవలం మాతోనే ఉండు, మేమేమి ఫేవర్ చేయమని అనట్లేదు. ప్రజలకు కావాల్సిన పాలసీలను, స్కీమ్స్ను కంటిన్యూగా తీసుకెళ్లే విధంగా నువ్వు మాకు సహకరించు, లేకపోతే నేను పక్కన పెడతాము అని వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఆ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అయినా కానీ కొంతమంది సరే అంటూ తలూపి తర్వాత వాళ్ళు ఎవరైతే సమాచారాన్ని బయటికి చేరవేసే కార్యక్రమం ఉంటుందో వాళ్ళని గుర్తించి వాళ్ళని కట్ చేయాలి. అంటే ఫస్ట్ వాళ్ళని ఆఫీసర్లను దారిలో తెచ్చుకోవడం ఒక పద్ధతి, దారిలోకి రాని ఆఫీసర్లను కంట్రోల్ చేయాలి. అంటే ఒక ప్రియారిటీ ఉన్న శాఖలో ఉన్నాడు అనుకో, సీఎంఓలో ఉన్నారు ఒక శాఖ, సీఎంఓలోనే ఒక సెక్రటరీ ఉన్నాడు, లేకపోతే ఒక ప్రియారిటీ ఉన్న పోర్ట్ఫోలియో సెక్రటరీ ఉన్నాడు. అతను అయినా మనం చెప్పినా వినట్లేదంటే అతను తీసి అన్ప్రియారిటీ ఉన్న దానికి వేయాలి. అప్పుడే ఈ సమాచారాన్ని వేరే పార్టీకి వెళ్లకుండా ఉంటుంది. నిజానికి చాలామంది అనేది ఏంటంటే ఈ ప్రాక్టీస్ అనేది కొత్త ఏం కాదు. రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న నిర్ణయాలు కూడా ఆయనకు వెళ్ళేటి. కొంతమంది ఆఫీసర్లు అటు ఉంటారు ఇటు ఉంటారు, సహజమే. కానీ లీకేజీని తగ్గించుకోవాల్సిన ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. ఆగదు కానీ తగ్గించాలి. ఆపే ప్రయత్నం కూడా చేయాలి. ఆపనప్పుడు ఎవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి పక్కన పెట్టాలి. ఈ ప్రాక్టీస్ ఇప్పుడు కాదు, గతంలోనే చాలా పూర్వం నుంచే ఉన్నది. ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నము అపోజిషన్ పార్టీలో ఉంటుంది. అలాగే అపోజిషన్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా రూలింగ్ పార్టీ చేస్తుంటది. అందులో ఉన్న కోవట్లు మనం అంటాం చూడ, పొలిటికల్ కోవట్లు. పార్టీలో కోవట్లు అయితే సహజం. అట్లనే ఈ బ్యూరోక్రాట్స్ లో కూడా కోవట్లు ఉంటారు. కాబట్టి ఆ కోవట్లను కంట్రోల్ చేసుకోవాల్సి, గుర్తించి అతన్ని అక్కడి నుంచి తప్పించాలి. లేకపోతే అతనికి ఆ ప్రయారిటీ ఉన్న శాఖ అంటే ఆ పని, ఆ టాస్క్ను అతనికి ఇవ్వకుండా చేయాలి. ఇలా చేయకపోతే మాత్రం ఏ ప్రభుత్వానికైనా, ఈ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, కీలక నిర్ణయాలు అపోజిషన్ పార్టీకి వెళ్ళడం అంటే అది ఒక రకమైన ఆ ప్రభుత్వానికి కొంత ఇబ్బంది చెప్పొచ్చు. కేవలం ఈ హిల్టప్ పాలసీ అంటే హైదరాబాదు ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ కంటే ముందు గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్స్ ఇలానే జరిగాయి. నిజానికి క్యాబినెట్ సమావేశం కూడా చాలాసార్లు ఈ విషయం పైన డిస్కషన్ జరిగిందని కూడా కొంతమంది మంత్రులు అంటుంటారు. అయితే ఈ బోనస్, సన్న బియ్యానికి అంటే సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. అది 1 year బ్యాక్ ఇంప్లిమెంట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, డిస్కస్ చేస్తున్న సమయంలోనే హరీష్ రావు సన్న వడ్లకు మీరు బోనస్ ప్రకటించాలి అంటూ ఆయన 2 రోజుల ముందే స్టేట్మెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలు ఏం చేస్తుంది? సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారు కదా, ఎందుకు ఇయ్యరు? 500 బోనస్ ఎప్పుడు ఇస్తారు అని ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడడానికి ముందుగానే 2 రోజులు 4-5 రోజుల ముందుగానే బోనస్, సన్న వడ్లు ఎంత దిగుబడి రావచ్చు, మనం ఎంతమంది రైతులు దీని మీద బెనిఫిట్ పొందుతారు, ఎంత అమౌంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వంలో ఇంటర్నల్గా డిస్కస్ చేస్తున్నదట. డిస్కస్ చేస్తున్న సమయంలోనే ఆయనకు ఆ సమాచారాన్ని ఎవరిచ్చారా, లేకపోతే ఆయన ఊహించాడా, లేకపోతే యాదృచ్ఛికంగానే అలా చేశాడు? సాధ్యం కాదు. ఊహించడం అయితే 48 గంటల ముందు అయితే ఊహించడం అసాధ్యం. ఆ విధంగా ఆయన అప్పుడే వాళ్ళకు ప్రభుత్వంలో చాలా మందికి ఈ విషయం మీద డౌట్ వచ్చింది. అరే మనం డిస్కస్ చేసుకున్న టైంలోనే హరీష్ రావు దీన్ని స్టేట్మెంట్ ఇవ్వడం ఏంది? కాబట్టి ఎవరో దీన్ని లీకేస్తున్నారు అని 1 year బ్యాకే ఈ రకమైన డిస్కషన్ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వంలో లీక్ వీరులు అంటే సమాచారాన్ని యాదృచ్ఛికంగా తెలవడం వేరు, బయట మీడియా రూపంలో అధికారులు చెప్పడము, లేకపోతే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం, మంత్రులు ప్రకటించడం,
ఆ మార్గాల ద్వారా బయటకు వస్తే పర్లేదు, కానీ అధికారులు చేరవేస్తున్నారు అనే విషయం అయితే ప్రభుత్వానికి కొంత ఇబ్బందే ఇది.